కోతి మొసలి. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి స్నేహితులు. నీళ్ళల్లో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయిందంటారా? అది ఎవరికీ తెలీదు. ఎలాగో పరిచయం అయ్యింది. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది. నదిలో మొసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్ళల్లో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేది. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మవద్దని సలహా ఇచ్చేవి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి. కానీ కోతికి మొసలి మీద నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది. ఏంటిది, నిజమా? నీకు ఒక కోతితో స్నేహముందా అని ఒకరోజు మొసలిని అడిగింది. మొసలి ఒప్పుకుంటూ, అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెబుతుంది అన్నాడు. మొసలి భార్య, కోతి గుండె చాలా బాగుంటుందట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనమిద్దరం కోతి గుండెకాయని పంచుకొని తినొచ్చు అంది. మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు. భార్య మూతి ముడుచుకొని కూర్చుంది. పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మొండి భార్య ఊరుకుంటుందా? పట్టు వదలకుండా రోజు పోరు పెడుతూనే ఉంది. తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చొని రోజు పోరు పెట్టింది. మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది. చివరికి నస భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు. సరే, ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకొని వస్తాను, నీకు నచ్చినట్లు కాని అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు. కోతిని చెట్టు మించి దిగిరమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పథకం వేశాడు. చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు. కోతి బయటకు వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది. మొసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను. నా భార్యకి చాలా ఆనందం కలిగింది. నిన్ను ఈరోజు భోజనానికి తీసుకొని రమ్మంది అని ఆహ్వానించాడు. కోతి సంబరపడ్డది. సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్ళి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్ళల్లో వెళ్ళడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చోపెట్టుకొని తీసుకొని వెళ్ళి తిరిగి తీసుకువస్తాను అంది. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది. మొసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకు తీసుకొని వెళ్ళాడు. దారిలో మొసలి ఏడవడం మొదలుపెట్టాడు. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఏడుస్తున్నాడని మొసలిని కనుక్కుంది. మొసలి ఏడుపు ఆపలేదు. కోతి చాలా అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ల మీదకి ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు. భోజనానికి పిలిచింది అబద్ధమని మొసలి తన భార్య ఇద్దరం కలిసి కోతిని తిందామని ఈ పథకం వేశారని నిజం చెప్పేశాడు మొసలి. ఈ మాట విన్న కోతికి ఒక్కసారే గుండె ఆగిపోయినంత పనయింది. ఎలాగరా ఇందులోంచి బయటపడమని ఒక పక్క, అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని మరొక పక్క బుర్రలో ఒక్కసారే ఆలోచనలు తిరిగాయి.
నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోననే భయం, ఎలా తప్పించుకోవాలనే ఆందోళన, ఇలా అనేక రకాల భావాలు ఒకేసారి ఎలా కలిగి ఉంటాయో మీరే ఆలోచించగలరు. కానీ కోతి చాలా తెలివైనది. అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా? ఈ భావాలేమీ మొసలికి తెలియనివ్వలేదు. గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. మొసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయాయి. ఇది ఊహించలేని విషయం కదా. కోతి మొసలితో అంది, ఓస్ ఇంతేనా? దీనికెందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు. నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను. మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్తే చెట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్య సంతోషంగా తినొచ్చు అంది కోతి. మొసలి కోతి మాటలను నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళింది. కోతి హమ్మయ్య అనుకొని ఒక్క గెంతు గెంతి మొసలి వీపు మించి చెట్టు మీదికి ఎక్కేసింది. ఇంట్లోకి వెళ్ళి సడీ చప్పుడు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది. మొసలి చాలాసేపు ఎదురు చూసి మొత్తానికి కోతిని పిలిచింది. కోతి కొమ్మ మీదే కూర్చొని, గుండె లేదు ఏమీ లేదు, అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది. మొసలి తలదించుకొని వెళ్ళిపోయింది. చెడు వాళ్ళతో స్నేహం ఎప్పుడూ చెడే చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.